హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సోని. ఈరోజు నేను ఈ వీడియోలో తక్కువ స్పైసెస్ యూస్ చేసి టేస్ట్లో ది బెస్ట్ అనిపించే చికెన్ కర్రీని చేసి చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 జీడిపప్పు పలుకులో 1 టీ స్పూన్ గసగసాలు వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది నేను మ్యారినేట్ చేసుకున్నానండి. ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. మ్యారినేషన్ కావాల్సిన నేను పైన మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగినాక ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటోస్ అండ్ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ను కూడా వేసి అలా కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఇలా ఉంది. దీనిపైన ఇంకాసేపు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనియండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చికెన్ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ను కూడా వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం అలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మరసాన్ని కూడా పిండుకొని కొంచెం అలా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చికెన్ బాగా కుక్ అయిపోయింది కదా. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ చాలు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడే కొంచెం మనం కొత్తిమీర చల్లుకోవాలి. లేదు ఇంకా కాస్త థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, చికెన్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.